నమస్తే, నేను ప్రియా. మైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్ గా తీర్చిదిద్దుతామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. కాగ్నిజెంట్ రాకతో వేలాదిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో విశాఖ గంజాయి హబ్ గా మారిందని విమర్శ. గుంటూరు జిల్లా మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరైన మంత్రి లోకేష్. పాఠశాలలకు పూర్తి సహకారం అందిస్తానని హామీ. కలిసికట్టుగా పాఠశాలను బలోపేతం చేద్దామని పిలుపు. అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం. ల్యాండ్ పోలింగ్ కు భూములు ఇవ్వని రైతులతో మరోసారి చర్చలు జరుపుతామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సీఎం చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీ హబ్ గా ఐటీ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, ఇటీవల విశాఖలో ప్రారంభమైన కాగ్నిజెంట్ సంస్థ ద్వారా వేలాది ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనలో విశాఖను గంజాయి ఫ్యాక్షనిజం కేంద్రంగా మార్చాలి అని కాగితాలపై పెట్టుబడులు చూపించి నకిలీ పెట్టుబడిదారులు పేరుతో భూములు కేటాయించే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ఈ విధానాల వల్లే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి అని సూచించారు. హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇన్ఫోసిస్ మేము తీసుకుని వచ్చాం, అసలు విశాఖని అభివృద్ధి చేయడంలో మాకు ముందు చూపు ఉంది, వెనక చూపు ఉంది, మీరేం అభివృద్ధి చేశారయ్యా? గంజాయి హబ్గా, ఫ్యాక్షనిజం హబ్గా మీరు మార్చారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ పెట్టుబడులు ఫేక్ పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి భూములు కేటాయిస్తానని చెప్తున్నా ఉన్నారు. అనేక అవినీతి కేసులు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. అవి ఏమైనా నిలబడతా ఉన్నాయా? ఒక్కొక్కటిగా వీగిపోతూ ఉంది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేక కోర్టుకి వెళ్ళే విధానాన్ని మరి పక్కదోవ పెట్టించి అనేక అర్జీలు పెడతా ఉన్నారు ఆయన కోర్టుకి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది వేగవంతంగా ముగించమని సహకరించండి కోర్టులకి. ఈ రోజున నిరుద్యోగ సమస్య, గంజాయి సమస్య, ఫ్యాక్షనిజం సమస్య, అనేక భూములు మీకు ఇవ్వకపోతే 22A పెట్టడం, అనేక రకాల హింసలు పెట్టారు. ఈరోజు మేము ఏదో అభివృద్ధి చేసాం, ఆ కంపెనీని తెచ్చాం, ఈ కంపెనీని తెచ్చాం అని చెప్తా ఉన్నారు. మీకు సిగ్గుందా అసలు? ప్రజలు గమనించారు అన్నీ, మీరు చేసిన పనులన్నీ. అది కొండనంతా గోకి అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్లో అమౌంట్ 30 లక్షలు, మళ్ళీ దానికి సీవ్యూ ఈయనకి. ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలు గమనించలేదు అనుకుంటా ఉన్నారా? లేనిపోని వ్యాఖ్యలు చేయటం. ఈ పీపీపీ మోడల్లో మరి మెడికల్ కాలేజీలు నీ తప్పుదోవ పట్టిస్తూ మరి ఏదో ప్రజలకి నష్టం జరిగిపోతూ ఉందని చెప్తా ఉన్నారు. పూర్తిగా మెడికల్ సీట్లు మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువ మెడికల్ సీట్లు ఇచ్చే విధానాన్ని తీసుకురావడంతో పాటు పేదలకు వైద్యం సక్రమంగా అందే మార్గంలో ఇవన్నీ ఆలోచించి చేస్తే మీరు తప్పుదోవ పట్టించడం, ప్రైవేటీకరణ చేసేసరికి అల్లరి చేయటం, కోటి సంతకాలు మళ్ళీ దానికి. అయ్యా, మీరు కోటి సంతకాలు అనేవి మీ కార్యకర్తలు సంతకాలు పెట్టలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ప్రజల దగ్గరికి వెళ్లకుండా కార్యకర్తల చేత ఒక్కొక్కరి చేత 2 సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళ చేతులు లాగేస్తానని గోల పెడతా ఉన్నారు. మీరు సంతకాలు పెట్టవలసింది కోటి సంతకాలు దాని మీద కాదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు మనం ఎందుకు వచ్చేసాం అనే దాని మీద మీ కార్యకర్తలతో కూర్చుని ఒకసారి మీరు కూడా ఎందుకు సహకరించలేదు అనేది మీరు ఆలోచించి దాని మీద ఓ రివ్యూ తీసుకుని మీరు సంతకాలు పెట్టించుకోండి. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో మానవతా విలువలు కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తన ఉపాధ్యాయులే కారణమని ఆయన గుర్తు చేసుకున్నారు. మంగళగిరిలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని, నూతన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ,
అనాథులకు అండగా నిలుస్తూ ఇల్లు లేని వారికి నీడ కల్పిస్తూ ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతున్న గొప్ప వ్యవస్థ ఇది అని అన్నారు. 50 ఏళ్లుగా దివ్యాంగులకు అండగా నిలుస్తూ వారి పురోభివృద్ధికి కృషి చేస్తుంది అని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 35 పాఠశాలల ద్వారా విద్యతో పాటు విలువలను అందిస్తుంది అని కొనియాడారు. ఆల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్. ఇది మదర్ తెరిసా గారు చెప్పినట్లు మనందరం గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ మన చేస్తున్న చిన్న పనులు ప్రేమతో చేయొచ్చని ఆమె చెప్పారు. ప్రేమతో గొప్ప సేవా కార్యక్రమాలు అందిస్తున్న డాన్ బాస్కో ప్రేమ నివాస్కి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ. అనాథులకి అమ్మగా నాన్నగా మారిన వ్యవస్థ డాన్ బాస్కో. ఇల్లు లేని వారికి ఇల్లు అయింది, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 35 పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తుంది డాన్ బాస్కో. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. విద్య ఎంత ఇంపార్టెంటో విలువలు కూడా దానికన్నా చాలా ముఖ్యం. మీరందరూ పెద్దగా అయినప్పుడు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు విలువలు కూడిన నిర్ణయం చాలా చాలా ముఖ్యం. సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఉదాహరణే డాన్ బాస్కో. ప్రేమతో అనేక సేవలు వాళ్ళు మనందరికీ అందిస్తున్నారు. డాన్ బాస్కో పాఠశాల 50 కాదు 1000 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. దానికి వ్యక్తిగతంగా మీ లోకేష్ అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటారు, సహాయం అందజేస్తారు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పాఠశాలని సపోర్ట్ చేస్తాము, అండగా నిలబడతాం అనేది మా లాంటి యువకులకి ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం. రాజధాని అమరావతి రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ అంశంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక విషయాలు వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్కు ఇప్పటికీ భూములు ఇవ్వని రైతులతో మరోసారి చర్చలు జరుపుతామని, ఒకవేళ వారు అంగీకరించకపోతే వచ్చే నెల మొదటి వారంలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వస్తుందన్నారు. సమావేశం అనంతరం మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడిన పెమ్మసాని సుమారు 2400 ఎకరాల భూమి ఇంకా ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాలేదన్నారు. వీధిపోటు వంటి సమస్యలు ప్లాట్లకు ఓసారి మార్పులు చేసే అవకాశం కల్పిస్తామని రైతులకు సూచించారు. అయితే ప్రతి నెల వాస్తు మార్పులు చేయడం సాధ్యం కాదని, సమస్యలు ఉన్నవారు ఒకేసారి వచ్చి పరిష్కరించుకోవాలి అని తెలిపారు. అది రేటు తక్కువ కమ్ముకున్నారో ఎక్కువ కమ్ముకున్నారో ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు సోలు కానీ అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు సోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్టీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. మూడోది జరీబ్ ల్యాండ్స్. జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైంది ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు, వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అదేవిధంగా గ్రామ కంటాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మాజీ ఎంపీ మధుల
మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణ చేసేందుకు పాత బ్రిడ్జిని కూల్చివేశారని అన్నారు. హిందూ కాలేజ్ నుండి లాడ్జ్ సెంటర్ వరకు బ్రిడ్జి నిర్మాణం చేయాలి అని ప్రజలు కోరారని, కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సేతు బంధనం పథకం కింద 100 కోట్ల ఖర్చుతో బ్రిడ్జి నిర్మాణం మొదలు పెట్టారని తెలిపారు. 2 వైపులా 12 అడుగుల చొప్పున సర్వీస్ రోడ్డు వేయాలి అని, కానీ విజన్ లేకుండా అహంతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బ్రిడ్జి నిర్మాణంలో ఒంటెద్దు పోకడకు పోయారని ఆరోపించారు. చట్ట ప్రకారం బాధితులకు నష్టపరిహారం అందించాలి అని, నగరంలో ఎవరూ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా లేరని చెప్పారు. 1,00,000 కోట్ల అమరావతి నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా శంకర్ విలాస్ బ్రిడ్జి కోసం 200 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ అవసరాలను ఇది తీర్చలేదు అనేటువంటి భావన గత 10 సంవత్సరాల నుంచి ఉంది. ఆ 10 సంవత్సరాల నుంచి ఉండబట్టే ఒక మంచి బ్రిడ్జిని ఈ స్థానంలో కట్టాలి అని ఆలోచన చేశారు. ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారే 2014-19లో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. మన ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతోపాటు జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు. వాళ్ళే ఆలోచన చేశారు, మంచి ఆలోచన చేశారు. దానిలో ఐఎమ్ అప్రిషియేటింగ్. ఏం చేశారు, దీన్ని ఈ చిన్న బ్రిడ్జిని తీసి మరొక చిన్న బ్రిడ్జిని వేయటం సమంజసం కాదని వారి అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా. ఒక ఫ్లైఓవర్ను వేయాలి, ఐకానిక్ బ్రిడ్జ్ వేయాలి, సింగిల్ పిల్లర్తో వేయాలి. కింద బిజినెస్లన్నీ కూడా ఏం ఎఫెక్ట్ కావు. దాంతోపాటు RUBలు వేయాలి. కింద ట్రాఫిక్ జరుగుతూనే ఉంటుంది, పైన జరుగుతూ ఉంటుంది. ఇది పట్టణానికి ఒక మణిహారం లాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని. ప్రేమ వ్యామోహంలో ప్రియుడి మాయ మాటలతో మోసపోయి డ్రగ్స్ కు బానిసైంది ఓ యువతి. దీంతో ఆమె తల్లి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న బాధితురాలిని ఈగల్ టీం IG RK రవికృష్ణ, గుంటూరు జిల్లా SP వకుల్ జిందాల్ పరామర్శించి ఆమెకు భరోసా కల్పించారు. గుంటూరు సిటీ లాలాపేట చిన్న బజార్కు చెందిన విద్యార్థిని ఓ యువకుడిని ప్రేమించి అతని మాయమాటలతో మోసపోయి డ్రగ్స్ కి ఎడిక్ట్ అయింది. యువతి తల్లిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన ఈగల్ చీఫ్ RK రవికృష్ణ జిల్లా SP వకుల్ జిందాల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని కొంతమంది వ్యక్తులు పరిచయం చేసుకుని తర్వాత అమ్మాయిని ట్రాప్ చేశారని ప్రస్తుతానికి చెప్తున్నారు. ఇంకా సమాచారం పూర్తిగా సేకరిస్తున్నారు. సార్, ఈ సూసైడ్ అటెంప్ట్కి అదేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఇంకా వేరే ప్రచారం కూడా జరుగుతుంది సార్, అదేమన్నా కారణం? అన్ని రకాల అన్ని కోణాల్లో కూడా మనం పరిశీలిస్తాం. ప్రస్తుతం ఏంటంటే ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలిసినాయి, ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. తప్పకుండా అన్ని విషయాలు కూడా దర్యాప్తులో తేలుతాయి. జిల్లా SP గారు కూడా ప్రత్యేకమైన బృందాలు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఏం జరిగినాయి అన్నీ కూడా మేము బయటికి తీసుకొస్తాం. ఆ యువకులు మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు అంటే ప్రస్తుతం ఇంకా ఇప్పుడే మనకి ఇష్యూ ఉదయం నుంచే తెలుస్తుంది. ఇంకా మిగతా వివరాలన్నీ కూడా జిల్లా SP గారు తెలియజేస్తారు. ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకోవడం జరిగింది. విషయం ఏంటంటే అమ్మాయి నుంచి వాళ్ళు ఫోన్ తీసుకున్నారు. అమ్మాయి ఫోన్ మీద లవర్తో మాట్లాడుతుంది. సో ఆ ఫోన్ తీసుకున్నాక అమ్మాయి తిరగబడింది. తర్వాత తల్లిదండ్రులని కొట్టడం జరిగింది. దాని మీద బాధపడి తల్లి ఈ ఓవర్ డోస్ తీసుకోవడం జరిగింది. ఆమెను GGHకి తీసుకురావడం జరిగింది. ఆమె కండిషన్ స్టేబుల్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఆమెను మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని మేము GGH అథారిటీస్ని కోరడం జరిగింది. అదేవిధంగా దీంట్లో అమ్మాయికి ఎవరైతే అబ్బాయితో పరిచయం అయింది దాని ద్వారా డ్రగ్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసిందని. వ్యాపార వాణిజ్య రంగాల్లో విశాఖ జిల్లా ముఖ్యంగా గాజువాక ప్రాంతం పోటీ పడుతుంది అని గాజువాక భీమిలి నియోజకవర్గాల శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు అన్నారు. పోటీ ప్రపంచంలో సరికొత్త వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. గాజువాక సెలెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో సెలెస్ట్ మాల్ అధికారిక కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
ఒకే చోట అన్ని రకాల వ్యాపార దిగ్గజ సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను చేరువ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఒకప్పుడు బ్రాండెడ్ వస్తువుల కోసం నగరంలోకి వెళ్లాల్సి వచ్చేది. అటువంటిది నేడు ప్రజలకు అందుబాటులోకి సేవలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణ, గాజువాక సిఐ పార్థసారథి, సెలెక్ట్ మాల్ అధినేతలు పాల్గొన్నారు. ఇట్లా ఎనీ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఐటీ కంపెనీస్ కానీ సత్వ ఏదైతే సలాం సిటీ హైదరాబాద్ మొత్తం ఫైనాన్షియల్ సిటీ ఒక ఈ మాల్ తర్వాత రాజమండ్రి మార్కెట్లో బాగా ఇక్కడ మంచి మాల్ నిర్మాణం చేయాలని ఇండియన్ కంపెనీ సీఎంఓ రావు గారు కూడా అయితే ఇక్కడ మనం ఎందుకంటే వీళ్ళందరి కోసం చెప్పాలంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. కంపెనీస్ చాలా ఉన్నాయి, దాని దగ్గరగా షాపింగ్ మాల్స్ ఉండాలి, థియేటర్స్ ఉండాలి. అలాగే మనకి సిటీ ఎలా పర్లేదు, మధ్య ఒక సిటీలో తయారు కనుక ఆ సిటీలో తయారవడానికి అయింది అనడానికి మాల్స్ ఉండాలి. ఈరోజు ఈ మాల్స్లో స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఈ సదస్సులో చూసుకుంటే ఇలా బీచ్ ర్యాలీస్ అనేది కానీ లేకపోతే ఎంఎస్ఎన్ ఆఫ్ ఫ్యాషన్ కానీ మెక్డొనాల్డ్స్ కావచ్చు, అలాగే ఐస్ వరల్డ్ అని చెప్పేసి ఈ ఏపీలో ఫస్ట్ బ్రాండ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భవానీ భక్తులకు ఇరుముళ్ల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నిడదవోలు అధ్యక్ష కార్యదర్శులు మోర్తా ప్రసాద్ కుమార్, లక్కోజు సాయి, సూర్య నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సన్మానించి అనంతరం ఆయన చేతుల మీదుగా 50 మంది భవానీలకు ఇరుముళ్ల సామాగ్రిని పంపిణీ చేశారు. నాగేంద్ర రాకతో కార్యక్రమం మరింత ఘనంగా విజయవంతంగా జరిగింది అని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనాలకు వెళ్లే భవానీ భక్తులకు సేవ చేయడం తమకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుభవాని, కండవల్లి సురేష్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బోర్డు మెంబర్ రవికుమార్, జనసేన కార్యకర్త విజయ్ కుమార్, ఆక్యుపంక్చర్ డాక్టర్ చిరంజీవి, లక్కోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇంచుమించు 26 గుళ్లను ఇక్కడ నిర్మించడం జరిగింది. అనేక దశాబ్దాలుగా ఇక్కడ భక్తులకు అద్భుతమైనటువంటి దర్శనాలు ఇక్కడ ఇస్తూ చాలామంది అంటే భవానీ దీక్ష తీసుకున్నవారు, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నవారు, వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు, అదేవిధంగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు, ఈ విధంగా మానసికంగా సంతృప్తి పొందడం కోసం ఆ భగవంతుడికి యొక్క సేవ చేసుకోవడానికి అనేకమైనటువంటి దీక్షలు తీసుకొని ఈ ప్రాంతంలో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్రాంతం అనేక శతాబ్దాల క్రితం అంటే ఇంచుమించు 4-5 శతాబ్దాల క్రితం కూడా ఇక్కడ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక శివలింగం ద్వారా అత్యంత పవిత్రమైనటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు అభివృద్ధి కావాల్సిన సందర్భం చాలా ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి 26 గుళ్ళు కూడా చాలా దగ్గరగా ఒకదాని మీద ఒకటి ఉన్నట్టున్నవి. ఈ ప్రాంతం రాబోయే పుష్కరాలకి అభివృద్ధి చేస్తే పుష్కరాల సమయంలో భక్తులకు ఎక్కువ మంది వచ్చే ప్రాంతం ఇది. రాజమండ్రిలో ఉన్నటువంటి కోటిలింగాల రేవు, కొవ్వూరులో ఉన్నటువంటి గోస్ప క్షేత్రం, అదేవిధంగా ప్రకాశం జిల్లా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించిన సందర్భంగా మార్కాపురంలో జిల్లా యువత ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ కు యువత మరియు విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమం మార్కాపురం పట్టణంలోని 7 హిల్స్ సెంటర్ నుండి డోర్నాల బస్టాండ్ మీదుగా రథం బజార్, అమ్మవారి శాల, గడియార స్తంభం సెంటర్, కంబం బస్టాండ్, కోచ్ సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి విచ్చేసి ఆశాంతం ముందుండి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దయ వల్ల మార్కాపురం జిల్లా సిద్ధించింది అని, దానికి ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పటికీ రుణపడే ఉంటామన్నారు. త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా మార్కాపురం జిల్లా సాధించిన
బంగారు భూములు మన పొలాలు బంగారు భూములు ఎన్నో పోరాటాల ఫలితంగా మార్కాపురం జిల్లా సాధించిన జీవితాలు బాగు కోసం 6 నిమిషాలు కష్టపడి పనిచేస్తామని మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా ఇచ్చినటువంటి మీరు కూడా చూస్తా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఎన్ని రకాలైనటువంటి మార్పులు చేస్తా ఉన్నారో మీరు కూడా గమనిస్తా ఉన్నారు. అలాగే పేరుతో ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు కష్టపడినటువంటి ఉద్యమం ఆ జిల్లా ఇస్తే రేపు పారిశ్రామికంగా పరిశ్రమలు వస్తాయి మన ప్రాంతానికి. ఇప్పటికే రిలయన్స్ వచ్చింది. దగ్గర 3,000 మందికి ఉద్యోగాలు త్వరలో రాబోతా ఉన్నాయి. రేపు వెలువడిన ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వేణుగోపాల స్వామి దేవాలయం, శివాలయాలలో చోరీలకు పాల్పడ్డ దుండగులను సత్తెనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన శివశంకర్ రెడ్డి, ఫణికృష్ణ అనే 2 దొంగలు దేవాలయాలను టార్గెట్ చేసుకుని సత్తెనపల్లి పట్టణంలోని పలు దేవాలయాల్లో ఈ మధ్యకాలంలో దొంగతనాలు చేసినట్లు, సాంకేతిక పరిజ్ఞానంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులలో ఒకరు మైనర్ అని, నిందితుల దగ్గర నుండి 34,000 నగదు, చోరీకి వాడిన కటింగ్ మిషన్, ఓ బైక్, ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సత్తెనపల్లి టౌన్ సీఐ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర 2వ రోజు వేలాది మందితో అనంతపురంలో ర్యాలీ కొనసాగింది. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూటమి పార్టీల నేతలు ఆవిష్కరించారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్, ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, పట్టాభి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్నటువంటి 2 అతి పురాతనమైనటువంటి ఆలయాలు, ఒకటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, రెండవది కాశీ విశ్వేశ్వర ఆలయం అచ్చంపేట రోడ్లో ఉన్నాయి. ఈ 2 దేవాలయాల్లో కూడా అంటే 9వ తారీఖు ఈ నెల అర్ధరాత్రి దాటిన తర్వాత, ఉదయం తెల్లవారితే 10వ తారీఖు వస్తుంది. ఆ రోజు రాత్రి 12 గంటల 15 నిమిషాల నుండి 2 గంటల మధ్యలో 2 దుండగులు గుడిలోకి ప్రవేశించి వారి వెంట తెచ్చుకున్నటువంటి ఎలక్ట్రికల్ కటింగ్ మెషిన్ ద్వారా గుడిలో ఉండేటటువంటి హుండీని కట్ చేసి దానిలో ఉండేటటువంటి ఎవరైతే భక్తులు సమర్పించినటువంటి కానుకలు ఉన్నాయో వాటిల్ని ఈ 2 దేవాలయాల్లో కూడా దొంగిలించుకొని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ 2 దేవాలయాలు కూడా అతి పురాతనమైనటువంటి దేవాలయాలు కావడంతో దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి గౌరవ ఎస్పీ గారు ఒక 3 టీములుగా ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడానికి ఫామ్ చేసినారు. వాటిలో మనకి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ శ్రీనివాసరావు గారు, అలాగే పిఎస్ఐ గారు, ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలి అంటూ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూది నారాయణ స్వామి, టీడీపీ నాయకులు బోదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రొద్దుపాడు నియోజకవర్గంలో భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. పెద్దశంకర్లపూడి పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరపుల సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలేశ్వరం పట్టణ తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలి అంటూ పట్టణ తూర్పు సంఘ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే సత్యప్రభకు వినతి పత్రాన్ని అందజేశారు. తూర్పు కాపు సంక్షేమ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సామంతుల గోపిరెడ్డి, నాగేశ్వరరావు, బోడకుడి సత్యనారాయణ, సామంతుల నీలాబరిరావు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీకి సంబంధించి వారందరూ కూర్చుని ఏమైనా మాట్లాడుకోవడానికైనా, ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికైనా మా తరపున మాకు కమ్యూనిటీ హాల్ లేదమ్మా ఇప్పటి వరకు అని కూడా నాకు చెప్పడం జరిగింది. ఏదైతే మొట్టమొదటిగా ఈ ఓబీసీ దాని గురించి ఖచ్చితంగా నేను వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాన్ని తప్పకుండా రేపు అసెంబ్లీలో దీనికి సంబంధించిన ఈ ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించిన ఇబ్బందుల గురించి అసెంబ్లీలో గలం విప్పుతాను. అదే కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి, దానికి సంబంధించిన మంత్రివర్యుల దగ్గరికి అందరికీ కూడా ఈ సమస్యను నేను ప్రత్యేకంగా స్వయంగా వెళ్ళి వారికి ఈ సమస్యను వివరించి దాన్ని ఈ సర్వీస్ ఇబ్బందిని, దాన్ని సొల్యూషన్, దాన్ని ఎలా చేయాలన్నది ముఖ్యమంత్రి వర్యాల సలహా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.
అంతేకాదు మన ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు పెద్దలు సానా సతీష్ గారి దగ్గరికి కూడా నేను ఈ సమస్యను తీసుకువెళ్ళి, వారు వచ్చినప్పుడు ఈ సమస్యను తీసుకువెళ్ళి వారి దగ్గరికి వివరించి సెంట్రల్ లో కూడా దీని నుంచి మనకి ఎలా ఈ సమస్యను పరిష్కరించడానికి సెంట్రల్ నుంచి కూడా చేయవలసిన ఆ పద్ధతుల్ని, ఆ జీవోల్ని అది కూడా దాన్ని వారికి వివరించి వారి ద్వారా కూడా ఈ సమస్యను పరిశీలించడానికి ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే కమ్యూనిటీ హాల్ గురించి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను ఆయా నియోజకవర్గాల నుంచి విజయనగరం జిల్లా కార్యాలయానికి తరలించారు. రాష్ట్ర కార్యాలయానికి వీటిని తరలించే కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమంగా జరిగింది అని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడు బాబు, కేవి సూర్యనారాయణరాజు, సత్యబాబు, వర్రి నరసింహమూర్తి, రవికుమార్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, జెడ్పీటీసీ అప్పలనాయుడు పాల్గొన్నారు. అమలుపరచకూడదు అని ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయాలనే అనేవి వినబడుతున్నాయి. అది నేను అధికారికంగా చెప్పలేదు, ఎందుకంటే అధికారికంగా ఎక్కలేదు, పత్రికల్లో చదువుతున్నవి నేను చెప్తా ఉన్నాను. సాక్షాత్తు విమానయాన శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ప్రైవేటేషన్కి వెళ్తే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఏ ఎయిర్పోర్ట్ ప్రభుత్వ ఆధీనంలో లేదా, ప్రభుత్వంలో స్టేక్ హోల్డ్ లేదా, లేదా విమానాలు ప్రయాణం చేసినందుకు డీజీసీ కంట్రోల్ కాదా, డైరెక్టర్ సివిల్ ఏవియేషన్ కంట్రోల్లోనే కదా, విమానయాన శాఖ కంట్రోల్ లేదు, ఇవన్నీ చెప్తాయి. అయినప్పుడు కూడా ఇవాళ ఏం చేయగలిగింది ఆ సంస్థని? ఇంతమంది లక్షలాది ప్రజలు ఇవాళ ఏ రకంగా ఇవాళ విమానాశ్రయాలకి ఇబ్బంది పడే పరిస్థితి, దాని ద్వారా జరిగిన నష్టం ఎవరు చేయలేకపోయారు. అంటే ఒక ప్రైవేటేషన్ అనేది ఒక వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా ఆ వ్యవస్థ వారి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇవాళ విద్య వైద్యం అనేది ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఇదే ఒక్కరితో కాదు. ఇది ఎంత డబ్బున్నవాడైనా, ఎంత ధనవంతుడైనా ఏదైనా ఇమ్మీడియట్ గా తక్షణం చేస్తే ఆ డ్రైవర్ కి తలదనేది అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి పదండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది బాబు అని అడుగుతాడు. ఎందుకంటే బాబు ఎక్కడెక్కడ పిహెచ్సి ఉందని అడుగుతలేదు, ఇక్కడ జిల్లా హాస్పిటల్ ఎక్కడ ఉందో అడుగుతలేదా, కేజీ ఎందుకంటే అది ప్రతి మనిషికి బుర్రలో నానుడు. ఎందుకంటే అక్కడ వైద్యానికి. వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్ గా తీర్చిదిద్దుతామన్న మంత్రి బాసంశెట్టి సుభాష్. కాగ్నిజెంట్ రాకతో వేలాదిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో విశాఖ గంజాయి హబ్ గా మారిందని విమర్శ. గుంటూరు జిల్లా మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరైన మంత్రి లోకేష్. పాఠశాలలకు పూర్తి సహకారం అందిస్తానని హామీ. కలిసికట్టుగా పాఠశాలను బలోపేతం చేద్దామని పిలుపు. అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం. ల్యాండ్ పోలింగ్ కు భూములు ఇవ్వని రైతులతో మరోసారి చర్చలు జరుపుతామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.